అంటే రాష్ట్రంలో గత కొన్ని ఇన్సిడెంట్స్గా మీరు చూస్తే ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారి విషయంలో కూడా అంతే. ఆయన రోడ్లో ఆయన ప్రోగ్రామ్ చేసుకునే దానికి వెళ్తుంటే ఆయన పైన దాడి చేస్తే ఆయన ప్రతిస్పందించి వాళ్ళని తిడితే అదేదో చంద్రబాబుని తిట్టినట్లు కావాలని ఒక నెపం తీసుకొచ్చి ఆయన ఇల్లు తగలబెట్టి ఇంటిపైన దాడి చేసి ఆయన్నే అరెస్ట్ చేసి అసలు చాలా దారుణమైన పరిస్థితులు. ఇంతమందిలో ఒక్కరిని కూడా టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేయలేదు, వాళ్ళపైన కేసులు పెట్టలేదు. ఎక్కడ కూడా పోలీసులు కూడా ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక మహిళని ఈరోజు అసభ్యంగా బ్లాక్మెయిల్ చేసి ఆమెని గర్భవతి చేసి పలుమార్లు గర్భవతి చేసి ఇబ్బంది పెట్టినా కూడా ఆమెపైనే తిరిగి కేసు పెట్టే పరిస్థితి, ఆమెనే బెదిరించే పరిస్థితి ఉంది. సో న్యాయ వ్యవస్థ ఈరోజు పూర్తిగా ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కోalitionలోనే ఉన్నారు ఆంధ్రాలో, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము ఈరోజు హోమ్ మినిస్టర్కి అందరికి కూడా రిప్రజెంట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇలా ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎవరికి కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. దౌర్జన్యాలు అదేవిధంగా విచ్చలవిడితనము పెరిగిపోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు పైనుంచి వాళ్ళు ప్రోద్బలంతోనే ఈరోజు ఎవరిని కూడా కంట్రోల్ చేయడం లేదు తెలుగుదేశం వాళ్ళని. అసలు అంత విచ్చలవిడితనము అధికారం తలకెక్కిన పరిస్థితి ఈరోజు ఆంధ్రాలో చూస్తున్నాము. వార్నింగ్ ఇచ్చి ఇల్లు తగులుపెట్టడం అనేది దారుణమైన విషయం. ఇది వరకు నా పైన దాడి జరిగినప్పుడు కూడా ఏ ఒక్కరిపైన కేసు పెట్టలేదు. పైపెచ్చి తిరిగి మా పైనే హత్యాయత్నం కేసు మా పైన దాడి చేసి నా పైనే పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ పరంపర కొనసాగుతూ ఉంది. చాలామంది ఈరోజు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల పైన కూడా ఈ దాడులు అన్నీ జరుగుతున్నాయి. కనీసం వాళ్ళకు రక్షణగా పోలీసులు ఉండే పరిస్థితి లేదు. ఇంత పోలీసు వ్యవస్థనే దిగజార్చేసి ఈరోజు రాజకీయ నాయకులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే పలు ఇన్సిడెంట్లు ఇప్పుడు వాళ్ళు తప్పుడు దేవుని కూడా వాడుకొని తప్పుడు ఆరోపణలు చేశారు, అది తప్పని బయటపడింది. అదేవిధంగా 5,000 కోట్లు విలువైన ప్రాపర్టీని ఈరోజు గీతం యూనివర్సిటీకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా కప్పిపుచ్చుకునేదానికి, వాళ్ళు చేసే తప్పితాలన్నీ కూడా కప్పిపుచ్చుకునేదానికి ఒక డైవర్షన్ ఇన్సిడెంట్ లాగా దీన్ని వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు చేసే తప్పుల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. అంబటి రాంబాబు గారు ఎక్కడ కూడా ఆయన లాంగ్వేజ్ తప్పుడు మాటలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా ఆయన ప్రెస్ మీట్లో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన పైన దాడి చేసి ఆయన్ని మరీ అన్యాయంగా మొహాన తిడతా ఉంటే ప్రతిస్పందించారు. అంతేగాని ఆయన అక్కడ పోయి చేసిన తప్పేం లేదు. ఇది అరెస్ట్ చేయాల్సినంత పెద్ద విషయం కూడా కాదు. సో దీన్ని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయన ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతారని చెప్పి కూడా మేము ఇది చేస్తాం. ఈరోజు అదే పూర్తిగా తెలుగుదేశం నాయకులకి అధికారం తలకెక్కింది. సెంట్రల్ మినిస్టర్ వచ్చి 24 గంటలు ఏం జరుగుతుందో చూడమండము, అక్కడ ఆయన కింద ఉండే ఎమ్మెల్యే భర్త వచ్చి ఇంటిపైన ఒక మాజీ మంత్రి అపోజిషన్ వాళ్ళకి ఎవరైతే అపోజిషన్ కోఆర్డినేటర్గా ఉన్నారో ఆయన ఇంటిపైన దాడి చేసి ఏకంగా వాళ్ళ ఇంట్లోకి పోయి అతనే దాడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా విపరీతాలకు దారితీస్తాయి. ఇదే పరిస్థితి రేపు వాళ్ళకు వస్తే వాళ్ళు ఎక్కడ తలజాచుకోవాలో అనే పరిస్థితి కూడా వస్తుంది. ఈరోజు ప్రజల్ని అదేవిధంగా ఈరోజు పార్టీ క్యాడర్ని ఈ విధంగా రెచ్చగొడితే రేపు వాళ్ళకు కూడా అధికారం శాస్త్రం కాదు. ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. రాష్ట్రానికి మంచిది కాదు. అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ఈ అధికారులందరూ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నారు. కనీసం వాళ్ళు ఏదన్నా న్యాయంగా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు చూసాము. తిరుపతిలో కానీ లేకపోతే మిగతా చోట్ల కూడా చాలామంది ఎస్పీలు ఎవరైతే న్యాయంగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఎవరైతే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారో అలాంటి వారికే ఈరోజు అన్నీ కూడా పదవులు కట్టబెట్టారు, అధికారాలు కట్టబెట్టారు. సో మనము ఈ వ్యవస్థ పైన ఎక్కువ మనం ఆశలు పెట్టుకునేదానికి కూడా పరిస్థితి లేదు. సో దీనిపైన ఖచ్చితంగా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా తిరుగుబాటు చేస్తాము. న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. పెద్ద లీడరు చిన్న లీడర్ లేదు. చాలా ఇల్లులు కూల్చేశారు, చాలామంది ఆస్తులు ధ్వంసం చేశారు. ఎక్కడ కూడా కేసులు పెట్టలేదు. కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయాలా, ప్రాథమిక హక్కు అది. ఎక్కడ కూడా ఒక బాధితుడు పోయి కంప్లైంట్ ఇస్తే కేసులు పెట్టే పరిస్థితి లేదు. చిన్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక ఎంపీగా నా పైన దాడి చేసి బళ్ళన్నీ తగలబెడితేనే ఒక్కరిపైన కూడా కేసు పెట్టలేదు. మరి ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం మిగతా విషయాల్లో కూడా
ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు కావాలనే చేస్తూ ఉన్నారు. సో విచ్చలవిడితనం పెరిగిపోయింది. సో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నేను తెలియదు. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ని, అదేవిధంగా మిగతా పెద్ద నాయకులందరూ కూడా కలిసి రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్ గురించి వివరిస్తాము. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ కానీ, రాష్ట్రానికి జరగాల్సిన మేలు గురించి కానీ గట్టిగా పోరాటం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించారు. సో ఆ ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. ఇది వరకు కూడా మీరు చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టి గొడవ చేయడం వల్లనే ఉపాధి హామీ నిధులు 7 నెలలుగా నిలిచిపోయిన ఉపాధి హామీ నిధులు ఒక రోజులో పార్లమెంట్లో మేము గొడవ చేసిన మరుసటి రోజే రాష్ట్రానికి విడుదలయ్యి, అదేవిధంగా మిగతావి కూడా ఎక్కడైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉందో వీటన్నిటి విషయాల్లో కూడా మేము గట్టిగా ఫైట్ చేస్తాం. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ బడ్జెట్లో ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎంపీలు కానీ ఎప్పుడు కూడా పోలవరం గురించి మాట్లాడలేదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఎక్కడ గట్టిగా వాళ్ళు ఏ చర్చలో కూడా పాల్గొనలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం చేస్తుంది. రాష్ట్రానికి ఈ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు కానీ వీటన్నిటి కూడా నిధులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.